ప్రాబ్లమ్ 2 ఏంటి? ఎగ్జామ్ ఫోకస్డ్ ఎడ్యుకేషన్. ఫోకస్ ఓన్లీ ఆన్ ఎగ్జామ్స్. నో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఎందుకనంటే హడావుడిగా చదవటం బీటెక్‌లో ఎక్కువ శాతం. ఎందుకనంటే యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్‌డ్ లెక్చరర్‌గా నాకు తెలిసినంత వరకు ఎక్కువ శాతం స్టూడెంట్స్, అందరూ కాదు, ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు రోజు చదివి పాస్ అయ్యి, లేకపోతే ఇంకొంచెం మార్కులు ఎక్కువ తెచ్చుకుని, నేను చాలా టాలెంటెడ్, ఒక రోజులో చదివి నేను మార్కులు తెచ్చుకుంటున్నాను అని చాలామంది దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళని నేను చాలామందిని చూశాను స్టూడెంట్స్. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మనం ఎలాగైతే అనుకుంటున్నామో ఒక 90% స్టూడెంట్స్ ఈ కేటగిరీలో ఉన్నారనుకుంటే, ఇంకొక 10% కేటగిరీ ఏంటి అంటే, ఏ రోజు క్లాస్‌లో చెప్పింది ఆ రోజు ఈవినింగ్ ఇంటికెళ్ళిన తర్వాత ఊరికనే ఒక 10 మినిట్స్ చదువుకుంటూ, అలాగే దాన్నేంటంటే కన్సిస్టెన్స్‌గా ప్రతిరోజు చదువుకుంటూ, ఆ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, దానికి రిలేటెడ్‌గా ప్రాక్టికల్‌గా ఏదైనా మనం చేయగలమా అనేది ఆళ్ళు ట్రై చేస్తూ, ఫెయిల్ అయితూ, ట్రై చేస్తేనే ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అవుతున్నారు అనంటే, ఒక్కసారి ఒక అటెంప్ట్ చేసినట్టు, దాన్ని నెక్స్ట్ టైము ఎలా చేయాలనేది ఇంకొంచెం బాగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ట్రై చేస్తూ, కొత్త కొత్తవి నేర్చుకుంటూ, అప్‌డేటెడ్‌గా నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇండస్ట్రీకి రెడీగా తయారవుతున్నారు. ఎవరు? 10%. కానీ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏమంటున్నారు? మేము ముందు రోజు చదివినా కూడా ఎగ్జామ్ పాస్ అవ్వగలిగేంత కెపాసిటీ, కేపబిలిటీ మాకున్నాయని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాని ఇంపాక్టు మనం ఇంటర్వ్యూ రూమ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తెలుస్తుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. థియరిటికల్ నాలెడ్జ్ వితౌట్ అప్లికేషన్. సో, బుక్స్‌లో ఉన్నది చదువుతున్నారు. ఎగ్జామ్‌కెళ్ళి ఎలాగోలా రాస్తున్నారు. ఇంపార్టెంట్ క్వెషన్స్ అనుకున్నయి రాసుకొని, అవి ఎగ్జామ్‌లో వచ్చిన దానికి ఆన్సర్ చేసి, పాస్ మార్కులో లేకపోతే ఇంకొంచెం మార్కులో తెచ్చుకొని, సర్టిఫికేట్ తీసుకొని చాలనుకుంటున్నారు. అది సరిపోదు. థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటే సరిపోదు. ఇండస్ట్రీ ఎక్స్‌పెక్ట్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ ఈ బీటెక్ చదివే వాళ్ళకి చాలా సందర్భాల్లో మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, లేకపోతే ఇంకా రిమైనింగ్ ఏదన్నా కల్చరల్ యాక్టివిటీస్, లేకపోతే ఇంకొక ఈవెంట్స్ జరిగినప్పుడు గ్రూప్స్‌గా ఫార్మ్ చేసి వాళ్ళని ఆహ్, టీమ్ వర్క్‌ని బిల్డ్ చేయడం ఎలాగా అనేది వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. కానీ ఇక్కడేంటనంటే ఏదో గ్రూప్స్ ఫార్మ్ అయినట్లుగానే ఇంకోటో చేసే విధంగా కాకుండా, మీరు ఆ టీమ్ వర్క్‌ని, టీమ్ ఎఫర్ట్ ఉంటే అందరం ఎలా విన్ అవుతామనేది బాగా నేర్చుకొని, ఒక సిట్యుయేషన్‌కి మీరెలా రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. ఎందుకనంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరైతే అక్కడ ఉంటారో, ఆళ్ళు సాదాసీదా మనుషులు కాదు. వాళ్ళు 30, 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఒక డిఫరెంట్ ఏరియాస్‌లో వర్క్ చేసి, డిఫరెంట్ కంపెనీస్‌లో వర్క్ చేసి, ఒక మనిషిని చూడగానే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియరల్ ఇదేంటి అనేది అన్ని పర్స్పెక్టివ్స్‌లో వాళ్ళు మిమ్మల్ని బాగా స్టడీ చేసి, దాని మీద ఒక రిపోర్ట్ రెడీ చేసుకుంటారు. దానికి తగ్గట్లుగా మనం ప్రిపేర్ అవ్వాలి.